హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సండే కదా, చర్చ్కి వెళ్ళొచ్చు. చాలా బాగా దేవుడిని ఆరాధించుకున్నాం. మీరందరూ నా సాంగ్స్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. 100 సాంగ్స్తోనే ఫినిష్ చేయాలనుకున్నా, కానీ దేవుడు ప్రార్థన బట్టి నాకు 200 సాంగ్స్ రాయమని మరి ప్రేయర్లో నాకు అటువంటి ప్రారంభం వచ్చింది కనుక నేను 200 సాంగ్స్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా కోసం ప్రేయర్ చేయండి దేవుణ్ణి. ఎందుకంటే పాటలు రాయడం అని అంటే ఏదో చూసి రాసేది కాదు, అది ఏదో సొంతానికి రాసేది కాదు, అది దేవుని గణపరచుటకై ఉంది. కాబట్టి మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నూతన స్వరాలు ఊరికే రావు, నూతన రాగాలు ఊరికే రావు. అలాంటి భాగ్యాన్ని నేను పొందానంటే అయితే ఒకటి ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నాను, నేను బైబిల్ 3 times చదివాను. అందుని బట్టి దేవుడు నాకు కృపనిచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా బైబిల్ చదవాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేసి చదవండి. ఎందుకంటే అందులో చాలా దీవెనలు ఉన్నాయి. దీవెనలు అంటే మనకి ఆస్తిగా సంబంధించింది, డబ్బుగా వచ్చింది అవి కాదు, ఇంకా అంతకు మించి ఉన్నాయి. అలాంటిదే ఇది ఒక వరం అనుకుంటా సాంగ్స్ ఇది. నేను అందుకనే మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా బైబిల్ చదవాలి అని అనుకునేవారు తప్పకుండా బైబిల్ ఫినిష్ చేయండి. తప్పకుండా ఏదో ఒక ఆశీర్వాదం దేవుడు మన కొరకే దాచిపెట్టి ఉంచుతారు. నేను ఇప్పుడు 4వసారి చదువుతున్నాను బైబిల్. తప్పకుండా, ఎందుకంటే అది ఎంత చదివినా కొత్తగా ఉంటుంది, ఇంకా ఎంత తెలుసుకోవాలనే ఉంటుంది. అంత జ్ఞానం దేవుడు మనకి ఇచ్చేస్తే ఇంకే. అందుకే మీరు అందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ ఒక అధ్యాయమైన బైబిల్ చదివి దేవుడిని గణపరిచి ఆయన చెత్త ప్రకారం నడిచి ఆయన దీవెనలు పొందుకోవాలని నా ఫ్రెండ్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.